హాయ్ అండి. రాగి పిండితో ఊతప్పాలండి. చూడండి, ఈ ఊతప్పాలతో చట్నీ కూడా అవసరం లేదు, ఫ్రీ అలా తినేయవచ్చు. నేను ఏ విధంగా చేసానో చూపిస్తాను చూడండి. అయితే ముందుగా నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. మన కాల్షియం అది ఉంటుంది కదా రాగి పిండితోని, హెల్త్ కూడా చాలా మంచిది కదా. రాగి పిండి ఒక కప్పు, ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఇలా చేతులు వేసుకుని నలిపేసి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర వేయండి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం, అలాగే కొత్తిమీర కొంచెం, తర్వాత క్యారెట్ తురుము కొంచెం, పచ్చిమిర్చి ఒక 2 స్పూన్లు, అంటే ఒక 5-6 మిరపకాయలు ఉంటాయండి. 4 మిరపకాయలు కోసాను నేను. నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా వేపిన శనగపలుకులు, ఇవన్నీ ఇలాగా కలిపియండి. ముందు కలిపేసాక మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. అలాగే ఇవన్నీ కలిపేసాక అప్పుడు వాటర్ వేసి కొంచెం చిక్కగా కలపండి. ఈ విధంగా కలిపేసుకొని మన హెల్త్కి చాలా మంచిది కదా. పిల్లలు కూడా స్నాక్స్ అడిగినట్టు ఈ విధంగా చేసి పెట్టి వచ్చాను. మన చట్నీ కూడా చేయవసరం లేదు, అప్పటికప్పుడు అలాగే వేసి పెట్టివచ్చు. ఇక నెక్స్ట్ ఇంకా నెయ్యి వేసాను, కొంచెం గీ వేసాను అనమాట. గీ వేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటాయి. ఇదిగోండి ఊతప్పం అనమాట. సోడిపిండితోటి, అదే రాగి పిండితోటి ఊతప్పం. మూత పెట్టండి. ఇప్పుడు మూత పెడితే తొందరగా ఉడికిపోద్ది అనమాట. నెక్స్ట్ తిరగేదండి ఒకసారి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ వేసి ఇచ్చేస్తే తినేస్తారు. పిల్లలే కదా పెద్దలే కదా, ఎవరికైనా మంచి హెల్తీ స్నాక్స్ కదా. మరి 4 గంటలకి ఇలాగ ఈ స్నాక్స్ కింద తిన్నా సరిపోద్దండి. నైట్కి భోజనం కూడా అవసరం లేదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. అలాగే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.